అను, అసలు ఎవరైనా సరే గుడికి ఎందుకు వెళ్తారు? ఇంకెందుకు వెళ్తారా పంజా? దేవుణ్ణి భక్తితో దర్శించుకోవడానికి కదా. కానీ ఈ గుడిలో మాత్రం రాత్రిపూట దర్శనం చేసుకోవడానికి వెళ్తే ఇంకంతే సంగతులు. రాత్రిపూట దర్శనం చేసుకోవడానికి వెళ్తే అంతలా ఏం జరుగుతుందిరా? చనిపోతారను. ఏంటి చనిపోతారా? అది గుడినా భూత బంగ్లానా? అసలు ఇంతకీ ఏం గుడిరా అది? ఎక్కడుంది? అదే ఉత్తరప్రదేశ్ లోని మథురాలో ఉన్న శ్రీకృష్ణుడి నిధివన్ గుడి. భారతదేశం అంటేనే ఎంతో గొప్ప చరిత్రకు ప్రతీక. ఎంతో మంది దేవుళ్ళు, దేవతలు, అలాగే వాళ్ళకి ఎన్నో గుడులు, గోపురాలు. వీటన్నింటిలోనూ కృష్ణుడన్నా, కృష్ణుడి ఆలయాలన్నా ఎన్నో వింతలు, విశేషాలు ఉండనే ఉంటాయి. అలాంటి వాటిలో ఒకటే ఈ నిధివన్ గుడి. ఈ ఆలయం మన ఉత్తర భారతదేశంలోని ఉత్తరప్రదేశ్ లో ఉన్న మథురా డిస్ట్రిక్ట్ లో బృందావన్ అనే నగరంలో ఉంది. ఈ గుడి శ్రీకృష్ణుడి జన్మస్థలం అయిన మథురా నుండి సరిగ్గా 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అవునరా, నాకు తెలియక అడుగుతున్నాను, అసలు నిధివన్ అనే పేరెందుకు పెట్టారు? అదా, నిధి అంటే ట్రెజర్, అలాగే వన్ అంటే ఫారెస్ట్, అండ్ నిధివనం అంటే ఫారెస్ట్ ఆఫ్ ట్రెజర్ అని అర్థం. 5750 సంవత్సరాల క్రితం ఈ నిధివన్ చుట్టుపక్కల ఏరియా మొత్తం పూర్తిగా అడవిలా ఉండేది. కానీ ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి కారణంగా చుట్టుపక్కల ఉండే అడవిని మొత్తం ఒక సిటీలా మార్చేశారు. కానీ ఈ కొంత భాగాన్ని మాత్రం ఇప్పటికీ ఎవ్వరూ ఏమీ చేయలేదు. ఈ ఒక్కరవ్వ అడవిని కూడా ఎందుకు వదిలేశారా? డబ్బులు వస్తుందంటే ఎవరు వదులుకుంటారు? ఈ అడవిని కూడా నరికేసేవారు. కానీ ఇప్పటికీ నరకకుండా ఉండడానికి ఒక కారణం ఉంది. అదేంటంటే ఇక్కడికి రోజు రాత్రి శ్రీకృష్ణుడు వస్తాడని, అలాగే రాధా మరియు మిగతా గోపికలతో రాసలీలలు చేసి నృత్యం చేస్తాడని, అలాగే ఈ సమయంలో ఎవరైనా సరే ఈ ప్రదేశంలోకి చొరబడితే వాళ్ళని కాపలా కాస్తున్న కృష్ణుడి భటులు చంపేస్తారని, లేదా మాయం చేస్తారని, లేదా కళ్ళు, చెవులు, నోరు పోయి మూగవారిగాను, గుడ్డివారుగాను మిగిలిపోతారని చెబుతుంటారు. గుడికి వెళ్తే చనిపోవడం ఏంట్రా బాబు? మా డాడీ ఆ గుడికి తీసుకెళ్ళినా నేను వెళ్ళను. అలా ఎప్పుడు పడితే అప్పుడు చనిపోరను. కేవలం రాత్రిపూట వెళ్తే మాత్రమే ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. లైక్ పొద్దున్న చెప్పులు వేసుకోకపోయినా పర్లేదు, కానీ మధ్యాహ్నం మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి, లేదంటే కాళ్ళు కాలిపోతాయి. ఇలా ప్రతిదానికి ఒక సమయం, సందర్భం ఉంటుంది. దీనిని పాటించకపోతే ఇలాంటి నష్టాలే జరుగుతాయి. మరి అరే, చెప్పులంటే గుర్తు వస్తుంది. మా తమ్ముడైతే చెప్పులు అరిగిపోయేంతలా జాబ్స్ కోసం వెతుకుతున్నాడు. బీటెక్ అయితే కంప్లీట్ చేశాడు, కానీ ఒక్క జాబ్ కూడా రావడం లేదు. అసలు ఏం చేయాలో అర్థం కావడం లేదు. బీటెక్ చేస్తే సరిపోతుందా ఏంటి? కంపెనీకి కావాల్సిన స్కిల్స్ కూడా నేర్చుకోవాలిగా. స్కిల్సా అంటే ఏంటి? సాఫ్ట్వేర్ స్కిల్స్. ప్రెసెంట్ టైమ్స్ లో డిగ్రీస్ కంటే స్కిల్స్ కే వాల్యూ ఎక్కువ. కంపెనీస్ కూడా ఎవరైతే వాళ్ళకి కావాల్సిన సాఫ్ట్వేర్ స్కిల్స్ నేర్చుకుని అప్ స్కిల్ అయ్యారో వాళ్ళనే హైర్ చేసుకుంటాయి. మా తమ్ముడేమో నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్, కోడింగ్ అసలు రాదు, పైగా పర్సెంటేజ్ కూడా ఎక్కువ లేదు. ఇప్పుడు మా తమ్ముడు స్కిల్స్ నేర్చుకొని జాబ్ కొట్టగలడా? ఓ, తప్పకుండా తెచ్చుకోవచ్చు. జస్ట్ ఒక ప్రూవెన్ ప్రోగ్రామ్ ఫాలో అయితే సరిపోతుంది. ప్రూవెన్ ప్రోగ్రామా? ఏంటిది? ఇది టాప్ ఐఐటీస్ లో చదువుకుని అమెజాన్, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీస్ లో వర్క్ చేసిన వాళ్ళు డిజైన్ చేసిన ప్రోగ్రామ్. ట్రైనర్స్ కూడా వాళ్ళే అనుకో. ఇక్కడ 0 లెవెల్ నుండి స్టార్ట్ చేసి సాఫ్ట్వేర్ స్కిల్స్ నేర్పించి, రియల్ టైం ప్రాజెక్ట్స్ చేపించి జాబ్ సపోర్ట్ కూడా ఇస్తారు. అవునా? ఎవరైనా ఇలా నేర్చుకొని జాబ్స్ తెచ్చుకున్నారా? ఫ్రెషర్స్ కి అయితే పిచ్చ ఈజీ జాబ్ తెచ్చుకోవడం. ఎన్నో వేల మంది ఫ్రెషర్స్ వాళ్ళ బ్రాంచ్, డిగ్రీ, సిజిపిఏ బ్యారియర్ లేకుండా సాఫ్ట్వేర్ స్కిల్స్ నేర్చుకుని వీళ్ళ దగ్గర ఇప్పటి వరకు 1500+ కంపెనీస్ లో జాబ్ తెచ్చుకున్నారు. సూపర్. అసలు వాళ్ళని ఎలా అప్రోచ్ అవ్వాలి? ఏం లేదు, మీ వాడిని వేరే టాప్ కెరీర్స్ ఎక్స్పర్ట్స్ కండక్ట్ చేస్తున్న ఫ్రీ డెమో అటెండ్ అవ్వమను. ఇందులో ఎలాంటి స్కిల్స్ నేర్చుకోవాలి, ఎలా స్టార్ట్ చేస్తే వాడి కెరీర్ ని ఫాస్ట్ గా బిల్డ్ చేసుకోవచ్చు అని లైవ్ లో చెప్తారు. డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చా, అది ఓపెన్ చేసి ఫ్రీ డెమో బుక్ చేసుకుని అటెండ్ అవ్వమను. వాడి డౌట్స్ క్లారిఫై చేసి సాఫ్ట్వేర్ కెరీర్ కి కంప్లీట్ గైడెన్స్ ఇస్తారు. ఇంత మంచి ఆపర్చునిటీ, మా తమ్ముడిని తప్పకుండా డెమో బుక్ చేసుకోమంటాను. ఇక మనం టాపిక్ లోకి వెళ్ళిపోతే, ఇప్పటికీ ఈ ఆలయంలో ప్రతిరోజు సరిగ్గా 5 గంటలకు హారతి మరియు మిగిలిన పనులు అన్ని పూర్తి చేసుకుని సూర్యాస్తమయం అయ్యే లోపు ఈ గుడిని పూర్తిగా మూసేస్తారు. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, పొద్దున్న మొత్తం ఎంతో అద్భుతంగా పక్షులు, కోతులు ఇంకా మిగిలిన జంతువులతో ఎంతో ఆహ్లాదకరంగా ఉండే ఈ ఆలయం
రాత్రి అయ్యేసరికి ఒక్క పక్షి గాని జంతువు గాని ఈ చుట్టుపక్కల కనిపించవు. మనుషులంటే భయంతో ఇక్కడ ఉండరు, పక్షులు జంతువులు ఎందుకుండవురా? ఎందుకంటే ఇది కృష్ణుడి ఏకాంత ప్రదేశం అని. అందుకే కృష్ణుడి ఏకాంతాన్ని భంగపరచకుండా ఉండటానికి. అందుచేతే పక్షులు జంతువులు కూడా రాత్రి సమయాల్లో ఇక్కడ ఉండవని ఇక్కడ స్థానికులు బలంగా చెప్తుంటారు. అలాగే ఈ నిధివనంలో ఉండే తులసి మొక్కలన్నీ తులసి మొక్కలు కావని, ఇవన్నీ సాక్షాత్తు గోపికలు అని, రాత్రి సమయంలో ఈ తులసి మొక్కలు అన్ని గోపికలుగా మారి కృష్ణుడితో నృత్యం చేస్తాయని చెప్తుంటారు. కొంతమంది అయితే అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అని తెలుసుకోవడానికి రాత్రిపూట ఇక్కడికి వెళ్లి చూస్తే ఇంకా మళ్ళీ తిరిగి రాలేదు. ఇంకొంతమంది అయితే అక్కడే చనిపోయి వారి సమాధులు కూడా అడవిలోనే ఉంచారు. ఇప్పటికీ ఆ సమాధులు అక్కడే ఉన్నాయి. దర్శనం చేసుకోవడానికి వచ్చిన వారికి కూడా ఆ సమాధులు ఇప్పటికీ అక్కడే కనిపిస్తాయి. అవును, ఇంత భయంకరమైన విషయాలు జరుగుతున్నప్పుడు లోపల సీసీ కెమెరాలు పెట్టేస్తే సరిపోతుంది కదా. ఆ ప్రయత్నాలు కూడా చేయక మానలేదు. ఈ మధ్య ఒక ఫేమస్ టీవీ ఛానల్ వారు అసలు అక్కడ రాత్రి ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి సీసీ కెమెరాస్ ఫిక్స్ చేసి పొద్దున్నే వెళ్లి చూస్తే అక్కడ అసలు ఏం రికార్డ్ అవ్వలేదు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఆ కెమెరాస్ అన్ని కొత్తవి అండ్ ఫుల్లీ ఫంక్షనల్. అమ్మో, ఈ ప్లేస్ గురించి వింటుంటేనే వెన్నులో వణుకు పుడుతుందిరా. మరి శ్రీకృష్ణుడికి సంబంధించిందంటే ఆ మాత్రం ఉంటుంది. మరి ఇంకా ఎంతసేపు ఈ అడవి గురించి చెప్తావు కానీ గుడి గురించి కూడా చెప్పరా? అక్కడికే వస్తున్నా. ఈ గుడిని శ్రీకృష్ణుడి పరమ భక్తుడైన స్వామి హరిదాస్ నిర్మించారు. ఆయన దాదాపు 40 సంవత్సరాలు శ్రీకృష్ణుడి దర్శనం కోసం ఘోర తపస్సు చేయగా చివరకు అతని తపస్సుకు మెచ్చి ఈ నిధివనంలోనే రాధాకృష్ణులు దర్శనం ఇచ్చారని, అందుకు గుర్తుగా ఇక్కడ ఈ ఆలయం మరియు రంగమహల్ని నిర్మించారని చెప్తుంటారు. ఈ ఆలయంలో మనకి 2 విగ్రహాలు దర్శనమిస్తాయి. అందులో ఒకటి వృందావన్ బిహారీ అండ్ ఇంకొకటి పంకే బిహారీ. వృందావన్ బిహారీ అంటే కేవలం శ్రీకృష్ణుడి విగ్రహం ఉండగా, పంకే బిహారీ అంటే రాధాకృష్ణుల 2 విగ్రహాలు దర్శనమిస్తాయి. ఇంకా రంగమహల్, దీనినే శ్రీనగర్ మహల్ అని కూడా పిలుస్తారు. ఈ మహల్ అనేది శ్రీకృష్ణుడు మరియు రాధ యొక్క ఏకాంత ప్రదేశం అని, రోజు ఇక్కడికి రాధాకృష్ణులు రాత్రిపూట వచ్చి ఏకాంత సమయాన్ని గడుపుతారని చెప్తుంటారు. అందుకే ఇక్కడ పూజారులు రంగమహల్ ని మూసే ముందు రాధాకృష్ణుల కోసం ఒక అలంకరించిన మంచాన్ని, ఒక పాల గ్లాస్ ని, ఇంకా కొన్ని తాంబూలాలని, పళ్ళని, అలాగే రాధారాణి అలంకరించుకోవడానికి కొన్ని వస్త్రాలను పెట్టేసి వెళ్తారు. ప్రతిరోజు పొద్దున్నే వచ్చి చూసే కల్లా అవన్నీ ఎవరో వాడేసినట్టుగా చల్లా చెదురుగా పడుంటాయి. అండ్ ఎలాగైతే కృష్ణుడు పిల్లన గ్రోవిని ఊదుతూ దర్శనమిస్తాడో అలాగే ఇక్కడ రాధారాణి కూడా పిల్లన గ్రోవిని ఊదుతూ దర్శనమిస్తుంది. అలా ఎందుకురా పంజా? ఎందుకంటే శ్రీకృష్ణుడు ఎప్పుడు పిల్లన గ్రోవిని వాయిస్తూ రాధని పట్టించుకునేవాడు కాదని, అందుకే రాధ కృష్ణుడి పిల్లన గ్రోవిని దొంగలించి కృష్ణుడికి గుణపాఠం చెప్పాలని అనుకుందని. దానికి సంబంధించిన విగ్రహమే ఈ రాధారాణి విగ్రహం అని చెప్తుంటారు. అండ్ ఇక్కడ వాడిపోయిన తులసి ఆకులను, కొమ్మలను పడేయకుండా వాటన్నింటినీ ఇక్కడే ఉండే బలరాముడి ఆలయంలో ప్రసాదంతో పెట్టి ఇక్కడ భక్తులకు ఇస్తారు. వారు వాటిని ఇళ్లలోని పూజా గదుల్లో పెట్టుకుంటారు. ఇంకా ఈ నిధివనం అడవి విషయానికి వస్తే ఇక్కడ పెరిగే మొక్కలు, చెట్లు మామూలు వాటికన్నా ఎంతో భిన్నంగా ఉంటాయి. అసలు చెట్లు మొక్కలు ఎలా ఉంటాయి? వేర్లు కిందకు ఉండి అలాగే కొమ్మలు పైకుంటాయి. కానీ ఇక్కడ పెరిగే చెట్లు మొక్కలు మాత్రం విచిత్రంగా వేర్లు పైకుండి కొమ్మలు కిందకుంటాయి. అదేంట్రా, చెట్లు కొమ్మలు అన్నాక వేర్లు పైకుండి కొమ్మలు కిందకుండడం ఏంటి? అసలు అది ఎలా సాధ్యం? ఇక్కడి వారు చెప్పేదాన్ని బట్టి ఈ మొక్కలు చెట్లు అన్ని కూడా కిందికి వంగి శ్రీకృష్ణుడికి ఇప్పటికీ ప్రణమిల్లుతున్నాయని, అందుకే అవి అలా ఉంటాయని చెప్తున్నారు. అండ్ వీటన్నింటి మధ్య కూడా ఎటువంటి గడ్డి కానీ వేరే జాతికి సంబంధించిన మొక్కలు కానీ పెరగవు. పైన ఆకులతో పచ్చగా నిండి ఉండే ఈ నిధివనం కింద మాత్రం మొత్తం ఎండిపోయి ఎడారిలాగా కనిపిస్తుంటుంది. ఇంకా ఈ నిధివనంలో ఒక పెద్ద కొలను ఉంది. దీని వెనుక కూడా ఒక కథ ఉంది. అదేంట్రా? అదేంటంటే ఒక రోజు రాత్రి రాధకు మరియు గోపికలకు దాహం వేసి నీరు తాగడానికి నదికి వెళ్లాలని అనుకుంటారు. కానీ వారికి ఎక్కడా కూడా నీరు దొరకలేదు. దానితో రాధ మరియు మిగిలిన గోపికలు వెళ్లి నీటి కోసం కృష్ణుడిని అడగగా, కృష్ణుడు తన పిల్లన గ్రోవితో ఒక చిన్న రంధ్రం చేయగా ఆ రంధ్రంలో నుండి నీరు వచ్చి రాధ మరియు మిగిలిన గోపికల దాహం తీర్చిందని, అదే ఇప్పుడు ఇక్కడ ఒక కొలంలా మారింది అని చెప్తుంటారు. ఈ కొలన్నే లలిత కుండ్ లేదా విశాఖ కుండ్ అని కూడా పిలుస్తుంటారు. అవునరా,
ఇవన్నీ నిజాలా లేక ఒట్టి కథలా? దీన్ని మనం నిజమని చెప్పలేం, అలాగే కట్టుకథ అని కొట్టి పారేయలేం. ఇక్కడ జరుగుతుంది నిజమా అబద్ధమా అని తెలుసుకోవడానికి కొన్ని లోకల్ న్యూస్ ఛానల్స్ నుండి పెద్ద పెద్ద ఛానల్స్ వరకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. అవునా? అంతలా ఏం ప్రయత్నాలు చేశారా? మనం మొదట్లో చెప్పుకున్నట్లే అక్కడి వారి నిధివనంలో ఉండే మొక్కలన్నీ మొక్కలు కావని అవి సాక్షాత్తు గోపికలని చెప్పారు కదా. దీనిలో ఎంత నిజం ఉందో కనిపెట్టడానికి కొన్ని న్యూస్ ఛానల్స్ కలిసి ఆ మొక్కల్ని ఒకదానికి ఒకటి తాడులా చుట్టేశారు. ఎందుకంటే అవి నిజంగా గోపికలుగా మారితే ఆ మొక్కలకు కట్టిన తాడు ఖచ్చితంగా ఊడిపోతుంది. ఇంకా రంగమహల్లో అయితే ఆరతి అయిపోయిన తరువాత రాధాకృష్ణులకు ఏకాంత సమయంలో కావాల్సినవన్నీ అలంకరించి ఆ గదికి తాళాలు వేసి ఆ తాళాలను పూజారులకు ఇవ్వకుండా వారి దగ్గరే పెట్టుకుని రాత్రంతా ఏం జరుగుతుందో అని నిధివన్ బయటే కాపలా కాశారు. ఇంకా తెల్లవారుజామునే అక్కడికి వెళ్లి చూస్తే ఆ మొక్కలకు కట్టిన తాడులన్నీ ఇష్టం వచ్చినట్టు తెగి చల్లా చెదురయి పడి ఉన్నాయి. అలాగే ఎప్పట్లాగే రంగమహల్లోని మంచం, వస్తువులు, పళ్ళు ఎవరో మనుషులు వాడినట్టుగా పడి ఉన్నాయి. ఇంకా ఆ మిగిలిన పళ్ళను, తాంబూలాలను ఫారెన్సిక్ వాళ్ళకి పంపి టెస్ట్ చేయగా అవి ఎవరో ఒక మనిషి వాడినవే అని తెలిసింది. వీటన్నింటినీ పక్కన పెడితే ఇక్కడ కొన్ని అసాధారణమైన దృశ్యాలు కూడా చోటు చేసుకున్నాయి. లైక్ ఎందుకని పొద్దున్నంతా అక్కడే ఉండే పక్షులు, జంతువులు రాత్రి అయితే అక్కడి నుండి వెళ్లిపోతాయి? పైనంతా ఆకులతో పచ్చగా ఉండే అడవి కింద మాత్రం ఎందుకని ఎండిపోయి ఉంటుంది? అలాగే ఆ మొక్కల మధ్యలో ఎందుకని ఎటువంటి గడ్డి కాని వేరే చిన్ని చిన్ని మొక్కలు కాని పెరగవు? సంవత్సరం మొత్తం వర్షం పడకపోయినా ఎందుకని ఇక్కడ ఉండే కొలను ఎండిపోకుండా నీటితో నిండి ఉంటుంది? అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి వెళ్ళిన వారందరూ ఎందుకని చనిపోతున్నారు? లేదంటే మోగా గుట్టి చెవిటి వారిలా మారిపోతున్నారు? అండ్ అసలు కొంతమంది కనిపించకుండా ఎక్కడికి మాయమైపోతున్నారు? అండ్ ఇక్కడ వారు చెప్పేదాన్ని బట్టి దాదాపు 35 సంవత్సరాల క్రితం మధ్యప్రదేశ్ లోని ఒక గ్రామంలో రాధా అనే పేరు గల అమ్మాయి ఉండేదని, వారి కుటుంబం మొత్తం శ్రీకృష్ణుడి భక్తులు కావడం కారణంగా ఆ అమ్మాయి కూడా చిన్నతనం నుండే కృష్ణుడి యొక్క గొప్పతనం తెలుసుకుని ఎలాగైనా సరే కృష్ణుడిని చూడాలనే కోరికతో ఉండేది అని, అప్పుడే తనకు నిధివనం గురించి తెలిసి ఎలాగైనా సరే కృష్ణుడిని దర్శనం చేసుకోవాలని అనుకుందని, కానీ వారి ఇంట్లో వారికి ఈ విషయం గురించి చెప్పకుండా పరీక్ష రాయడానికి ఉత్తరప్రదేశ్ వెళ్తున్నా అని చెప్పి ఈ నిధివనానికి వచ్చిందని చెప్తుంటారు. పొద్దున్నంతా తన ఈ గుడిలోనే ఉండి సాయంత్రం గుడిని మూసే టైంలో అడవిలోని కొన్ని చెట్ల మధ్యలో దాక్కుని అక్కడే ఉండిపోయిందంట. తెల్లవారుజామున పూజారులు అక్కడికి వచ్చి చూసే కల్లా ఆ అమ్మాయి అక్కడే స్పృహ తప్పి పడిపోయింది. ఇంకా ఆ అమ్మాయిని వెంటనే దగ్గరలోని హాస్పిటల్ కి తరలించగా 2 రోజుల తర్వాత ఆ అమ్మాయి స్పృహలోకి వచ్చింది. కానీ అప్పటికే ఆ అమ్మాయి ఏమీ మాట్లాడలేకపోతూ మతి స్థిమితం తప్పిందాలా ప్రవర్తించింది. ఇక కొద్ది రోజుల తర్వాత ఆ అమ్మాయి కొంచెం స్పృహలోకి వచ్చింది. ఒక పేపర్ మీద తను ఆ రోజు రాత్రి అక్కడే నిధివనంలో ఉంది అని, అప్పుడే అక్కడికి కృష్ణుడు వచ్చాడని, కానీ అతని వెనుక ఏదో బలమైన కాంతి వెదజల్లుతుందని, దాని కారణంగా ఆ అమ్మాయికి అక్కడే స్పృహ తప్పి మోగదానిలా మారిపోయిందని చెప్పింది. కానీ ఈ విషయం మీద కూడా బలమైన ఆధారాలు, సాక్ష్యాలు లేకపోవడం వల్ల ఇది ఎంతవరకు నిజమో ఎవ్వరికీ తెలియదు. ఇలా ఇటువంటి విషయాలకు ఎప్పటికీ కూడా సమాధానాలు ఏమీ దొరకలేదు. చూద్దాం వీటికి కాలమే సమాధానం చెప్తుందో లేదంటే ఎప్పటికీ వేడని మిస్టరీలా మిగిలిపోతుందో. సాఫ్ట్వేర్ జాబ్ కొట్టాలన్న పట్టుదల మనలో చాలా మందికి ఉంటుంది, కానీ సరైన టెక్ స్కిల్స్ లేకపోవడం వల్ల మనకి సాఫ్ట్వేర్ జాబ్స్ అనేవి రావు. కానీ మీరు పట్టుదలతో టెక్ స్కిల్స్ నేర్చుకుంటే కనుక మీరు ఒక మంచి కంపెనీలో మంచి ప్యాకేజ్ తో ప్లేస్ అవ్వచ్చు. డెమో బుక్ చేసుకుని తెలుసుకోండి.